కానీ మీరు ఒకటి చెప్పండి, అంటే కాంగ్రెస్లో యు ఆర్ ది విక్టిమ్, ఏది అగ్రవర్ణ రాజకీయాలకు బలైపోయిన వాళ్ళలో మీరు ఒకళ్ళు కాదంటారా? నేను అన్యాయం జరిగిందన్న అదృష్టం నాకు పనిచేయలేదు. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు చెప్పారు హనుమంతరావు కష్టపడతాడు, అతడు. నేను సూటిగానండి, మీరు అగ్రవర్ణ రాజకీయాలు కాంగ్రెస్లో మిమ్మల్ని బలి చేసినాయా లేదా? అగ్రకులాలు అన్నారు కానీ నా వయసు అన్నాడు. ఒక మాట చెప్తా, అగ్రకులాల్లో ఎందుకంటే మీకు సీఎంగా అవ్వాల్సినటువంటి వ్యక్తి మీరు సీఎం కాలేకపోయారు. నిజమే ఒప్పుకుంటాను నేను. ఎందుకు అంటే ఆనాడు ఈ అగ్రకుల వర్ణ వ్యవస్థని కాంగ్రెస్ పెంచి పోషించింది, మీకు టీఆర్ఎస్ని విమర్శించే నైతిక హక్కు ఉందా? మేము దాని గురించే మీ అందరికీ తెలుసు. ఎప్పుడైతే పివి నరసింహారావు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మీ అందరికీ తెలుసు, నేను సూర్యాపేటలో బడుగు బలహీన వర్గాల సభ పెట్టాను. ఆ తర్వాత సోనియా గాంధీ వచ్చిన తర్వాత నేను పి శివశంకర్ మాజీ మంత్రి గారు వరంగల్లో మీటింగ్ పెట్టాను. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. ఎందుకన్నా జనాభాలో వాళ్ళు ఎక్కువ ఉన్నారన్న 6 లక్షల మంది వచ్చారు. అయితే ఆ రోజులలో నాకున్న డిసడ్వాంటేజ్ ఏంటంటే రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర పెట్టడం, దాని తర్వాత నేను తిరుగుతా అంటే ఎం సత్యనారాయణరావు తిరగకపోవడం, మరొకసారి అన్యాయం జరిగింది. అప్పుడు రాజీవ్ గాంధీ బతుకున్నప్పుడు ఏమైంది, యావత్ భారతదేశంలో ఒక ఏ స్టేట్లో కూడా ఒక ముఖ్యమంత్రిని సెలెక్ట్ చేయాలంటే తప్పనిసరిగా పోతారు, పోయి అందరు ఒపీనియన్ తీసుకున్నాక 1 లైన్ రెజల్యూషన్ అవుతుంది. ఆ 1 లైన్ రెజల్యూషన్ తీసుకొని పోయాక హైకమాండ్ విల్ డిసైడ్. కానీ ఇక్కడ అది జరగలే. ఎందుకు జరగలే? హనుమంతరావుకు రాజీవ్ గాంధీ తప్పనిసరిగా ఇస్తాడు అనే అనుమానంతో సీనియర్స్ బ్రహ్మానంద రెడ్డి అనుకో, వెంగళరావు అనుకో, వీళ్ళందరూ కూడా అమ్మా హనుమంతరావు ఏజ్ 40 ఏండ్లు ఉన్నదే, 20 ఏండ్ల వరకు ఈ రాజకీయం నడుస్తుంది అని అందరూ ఒక్కటైనరు. అగ్రకులాలలో ఒకటైనరు, ముసలోళ్ళు ఒకటైనరు, నన్ను కానియలేదు. కానీ ఇంకొకసారి నా అదృష్టం వచ్చిందండి. ఎప్పుడైతే ఒరిస్సా నుంచి శ్రీకాకుళం నుంచి విజయనగరం నుంచి విశాఖపట్నం వచ్చిన తర్వాత అక్కడ చెప్పాడు ఎయిర్పోర్ట్ హనుమంత్, ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ విల్ బి ఓవర్, ఐ విల్ మేక్ హిమ్ సీఎం అన్నాడు. నా దురదృష్టం అక్కడి నుంచి వెళ్ళిపోయాడు, శ్రీపూర్లో నో మోర్ అయ్యాడు. అది నా బ్యాడ్ లక్. అంతేగాని ఇవాళ కూడా నేనేమంటున్నా, బడుగు బలహీన వర్గాల రాజ్యం రావాలి. ఇందిరాగాంధీ ఎందుకన్నది, భూ సంస్కరణ ఎందుకు అమలు చేసింది, బ్యాంకుని ఎందుకు నేషనలైజ్ చేసింది, ప్రతి పేదవాని ఇంటి దగ్గర బ్యాంక్ ఎందుకు పోవాలన్నది, 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్నటువంటి భూస్వాముల దగ్గర భూములు తీసుకొని పేద ప్రజలకు పంచిపెట్టింది. అదే కాన్సెప్ట్లో నేను కూడా నడుస్తున్నాను. నిన్న రాహుల్ గాంధీ గారు చెప్పారు, కొండి జనంలో వండి ప్రజలను ఆకట్టుకోండి, ప్రజల కష్టాలు ఎవరికి ఒక కట్టె దెబ్బ తగిలినా మీరు అతన్ని ఆదుకోవాలని చెప్పాడు. అది మా కాంగ్రెస్ పార్టీ అండి. ఇక్కడ కుటుంబ పాలన ఇదేమిటండి? వేరే లేరా? పాపం ఈటెల రాజేందర్ ఇస్ గుడ్ ఆర్గనైజర్, బీసీ. అదేవిధంగా కడియం శ్రీహరి చదువుకున్న విద్యావంతుడు, ఆయనకు అన్ని అర్హులు ఉన్నాయి.